ముందే మనం చెప్పుకున్నాం హైడ్రా అని. హైడ్రాకి రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు సపోర్ట్ పెరిగిపోతుంది, ప్రజల నుంచి సపోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు హైడ్రాను ఏమన్నా తీసేసినా సరే, లేకపోతే హైడ్రా అధికారులను ఆపినా, లేకపోతే ఏమన్నా చేసినా ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో ఇప్పుడు హైడ్రా ఇది ఉండాల్సిందే, ఇది ఎప్పుడో రావాల్సిందే ఇటువంటి వ్యవస్థ అని చెప్పేసి హైడ్రాకి అందరం సపోర్ట్ చేద్దామని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం ఆల్రెడీ నిన్న ర్యాలీ కూడా తీయడం జరిగింది, సపోర్ట్గా సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ ఇక్కడ ఒకటి చూడండి, హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది, హైడ్రాకు మద్దతు ఇద్దాం, హైదరాబాదును కాపాడుకుందాం. ఇట్లా ఈ క్యాప్షన్స్ పెట్టుకొని నిన్న గండిపేటలో జరిగింది. ఇది గండిపేట చెరువు వద్ద ఆదివారం ఉదయం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ప్రియులు, సిబిఐటి స్టూడెంట్లతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రాకు అందరూ మద్దతు పలకాలన్నారు. సేవ్ లేక్స్, సేవ్ లైఫ్ అని నినాదాలు ఇస్తుంటూ హైడ్రాకు మద్దతిద్దాం, హైదరాబాద్ను కాపాడుకుందాం, హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అంటూ నినాదాలు చేశారు. అంటే ఇప్పుడు ఒక హైడ్రా అనేది వాస్తవానికి అసలు ఇంకేం చేయలేము, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఈ అధికారులు అంతా ఒకటైపోయారు, ఇంక ఏముండవు, అంత కబ్జా అయిపోతాయి, అసలు చెరువులు కనబడవు, ఇంకా రాను చాలా కష్టమే అనుకున్న తరుణంలో హైడ్రా అనేది రావడం, హైడ్రా వచ్చి చెరువులో నిర్దాక్షిణ్యంగా, అంటే ఎవ్వరైనా ప్రజాప్రతినిధులై, మంచి పలుకుబడి ఉన్న నేతలై, ఎవరి వచ్చినా ఉన్న సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులై ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా కూల్చేయడంతో ఒక నమ్మకం అనేది ప్రజల్లో ఇప్పుడు ఏర్పడింది. ఏమని, ఒక హైడ్రా వచ్చింది, ఇప్పుడు చెరువులు కానీ ఇక చెరువుల్లో చేస్తే ఊరుకోరు, ఒక యంత్రాంగం, పటిష్టమైన యంత్రాంగం ఉంది, వచ్చింది, ఇది ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడన్నా వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెరువులను కాపాడాలి, ఇక మొత్తం చెరువులో ఆక్రమణలని చెప్పేసి తొలగిస్తే బాగుంటుంది, ఇదివరకు జరిగిన అని చెప్పేసి ఇంతకుముందు జరిగిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ నీటి కష్టాలు అనేది ఎంత ఉందో సమ్మర్లో కానీ తెలుస్తుంది. ఇప్పుడు వర్షాలు ఇంకా సరిగా పడలేదు, లేకపోతే ఇప్పుడు కూడా కష్టాలే. అదే చెరువులు కనుక కరెక్ట్గా ఉండి చెరువుల ఆక్రమణలకు జరగకపోతే ఆ చెరువులో ఉన్న వాటరే ఆ భూమిలోకి ఇంకి చాలా వాటర్ హైదరాబాద్లో ఉండేది. కానీ కొన్ని వేల ఎకరాలు, వందల ఎకరాలు, దాదాపు చెరువుల్లో ఉన్న 100 ఎకరాలు ఇప్పటికే కబ్జాదారులు మింగేశారు. ఇప్పటికైనా ఆ ఉన్న వాటిని రక్షించుకుంటూ, ఉన్న భూమిని ఆక్రమణలు కాకుండా చూసుకుంటూ, దాంట్లో వెలిసిన ఆక్రమణలను తొలగించాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. దానికోసం హైడ్రాకి అయితే వాళ్ళ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. కబ్జాదారుల భరతం పడతాం, భగవద్గీతే స్ఫూర్తి, శ్రీకృష్ణుడే మార్గదర్శి, ధర్మరక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ, సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు అదే నిన్న హరే కృష్ణ పూజ చేసి దాని తర్వాత మాట్లాడాడు. జనహితం కోసం ఆక్రమణపై యుద్ధం తప్పదు, అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోం, ఎంతటి వారినైనా వదలం, అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే, చెరువులను కాపాడుకోకపోతే హైదరాబాద్కు వయనాడు పరిస్థితి అనే వాక్య చాలా ఘాటుగానైతే మాట్లాడాడు సీఎం రేవంత్ రెడ్డి. వదిలేది లేదు, ఎవరిని వదిలేది లేదు, ఎంత దూరమైనా సరే, ఏమైనా సరే చెరువులలో ఉన్న ఆక్రమణలు అన్నింటినీ తీసేస్తామని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లో ఒకసారి చూద్దాం. తాగునీటి జలాశయాల్లో డ్రైనేజీ కలిపితే ఊరుకోవాలనా? ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చి కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చింది గండిపేట, అదే ఉస్మాన్ సాగర్. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను ఆనుకొని అక్రమంగా శ్రీమంతులు, గొప్ప వ్యక్తులు విలాసవంతమైన ఫామ్ హౌజులు కట్టుకున్నారు. డ్రైనేజీ లైన్లను ఈ తాగునీటి జంట జలాశయాలకు వదులుతున్నారు. అంటే హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్లోకి వదులుతున్నారు. వాళ్ళు అట్లా చేస్తుంటే ఆ అక్రమ నిర్మాణాలను నేను వదిలేస్తే ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టు కాదా? ఆలోచన చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా జనాలను ప్రశ్నించాడు, అంటే జనాలకు తెలియజేశాడు. దాంతో వాస్తవమే కదా, చాలామంది కూడా ఆలోచనలో పడ్డారు. అందుకే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నామని తేల్చి చెప్పారు. తెలియకుండానే కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తుంటారని, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని చెప్పేసి ఆయన అన్నారు. మొత్తం దాదాపుగా హైడ్రా గురించే దాదాపుగా అన్ని పేపర్లు ఈరోజు గత 4 రోజుల నుంచి హైడ్రా గురించి కూడా మనం మాట్లాడుకోవడం, అన్ని పత్రికల్లో అవే వార్తలు వస్తున్నాయి. ఇక